వావ్, సూపర్ బ్రిడ్జ్, మన ఇండియన్ ఫ్లాగ్. ఒరే చూడురా అని నాకెంత చెప్పినా ఛాన్సే లేదు. ఎందుకంటే నేను గురక పెట్టి మరీ నిద్రపోతూ డ్రీమ్స్ లో నా గర్ల్ ఫ్రెండ్ తో డ్యూయెట్ ఊహించుకుంటున్నా. అలా హాయిగా నిద్రపోతున్నా. కట్ చేస్తే ఇట్స్ చుచ్చు టైం. ఎంత వెతికినా నా ముక్కుకి మంచి చుచ్చు స్మెల్ తగలదే. వదలకుండా కొండలు గుట్టలు ఎక్కి మరీ వెతుకుతున్నా. సడన్ గా పక్కన చూసానా పెద్ద పాము పుట్ట. అయినా నాకేం భయం, నేను బుజ్జారి టింటిన్ని. నాకు తిక్కరేగిందంటే ఆ పుట్టలోని కాలెత్తి చుచ్చుపోస్తా. దెబ్బకి అది ఇంకెప్పటికీ బుస్సుమనలేదు. చివరికి ఎలాగలా గోవా చేరుకున్నాం. మా హోటల్ ఐవీ రిట్రీట్ కి వచ్చాం. కారు దిగటమే లేటు. నేను నా ముక్కుకి పని పెట్టా. ఇంచించి వదలకుండా వాసన చూసేసా. ఇక్కడ ఏ కుక్కల కులపోళ్ళున్నారు, మంచి ఆడకుక్కలేమైనా ఉన్నాయా, ఇంకా ఎన్నో. సర్లే, నీకు చెప్పినా అర్థం కాదులే మా డాగ్ టెన్షన్స్. మా రూమ్ కీస్ తీసుకుని వాళ్ళు లగేజ్ అవి తెస్తుంటే నేను మాత్రం రూమ్ లో ఫ్లోర్ మీద బోర్లా పడిపోయా. అలాంటి పనులు నా వల్ల కాదు బాబోయ్. పాపం అమ్మ అందరికన్నా ముందు నాకు రవ్వ పులిహార తినిపించింది. బాగా అలసిపోయానేమో. టేస్ట్ సంగతి ఎలా ఉన్నా నోట్లో పెట్టగానే గుడుక్కుమని మింగేశా. ఫైనలీ బెడ్ ఎక్కి రెస్ట్ తీసుకుంటున్నా. వీళ్ళు మాత్రం పడుకోకుండా పిచ్చి పట్టిన వాళ్ళలా ఇంకా ఏవో ఆడుకుంటున్నారు. ఏదేమైనా నీ మనుషులకి వేపకాయ అంటే వెర్రుంది. సరే, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.